మన నాయకులు మాట్లాడవలసిందిగా కోరుతాం. మన మండల అధ్యక్షులు మోబిడి గారికి, రైతు సోదరులకు, నా మహిళా సోదరులకు నమస్కారం. ఏదైతే ఈరోజు చిన్నవాళ్లకు పెళ్లి చేసుకుంటే ఇబ్బందని ఆలోచించి మన పిల్లలకు పెళ్లి చేసిన తర్వాత మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరో ఎవరమ్మా ఆయనకి అయితే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇన్ని అడ్డంకులు ఉన్నా, పోయిన వాళ్ళు ఎన్ని బాధ్యతలు పెట్టినా, మన కొరకు సేవలు చేసిన అధికారులకు కూడా జీతాలు ఇయ్యతో కూడా ఇబ్బంది అయినా అవి కూడా ఇచ్చుకుంటూ మీ అందరికి కూడా పెళ్ళిళ్ళు చేసి బాకీలు చేసి ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా అటువంటి మనవంతు అటువంటి సాయం చేయాలని ఈరోజు చెక్కులు పంపిణీ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మనము తెలంగాణలో మీరందరికీ వ్యవసాయాలు ఉంటాయా? ఉన్నాయా? వ్యవసాయం రోడ్లంతా పోతుంది. రోడ్లకు పైసలు ఇస్తే మురం నీళ్ళు ఇస్తే అనుకున్నా. నేను అన్నా నీళ్ళు పని చేయమని చెప్తాను. మా ఊళ్ళకి వెళ్ళి పోతుంది, మన ఇళ్ళ ఊళ్ళకి వెళ్ళి నీళ్ళు పోతుంది కదా. ఇది పనికిరాని గ్రాంట్లు కూర్చున్న దగ్గర పెట్టిస్తారు. ఎస్ఐ గారు కానీ, తహసీల్దార్ కానీ, కన్సల్ట్ అధికారులకు వాళ్ళ మీద ఏ కేసులు పెట్టాలని పెట్టండి. వీడు నిర్దేశం చేయబట్టి వేల మంది సఫర్ అవుతాం. పనులు ఒక ఇంటైపులో నాట్లు వేసుకోక, నాట్లు వేసుకోవడం తెచ్చుకున్నాక వడ్లు దేవలేక, అంతేనా? అది గంగపుత్రుల సంఘం వాళ్ళకి ఏంటి? గంగపుత్రుల సంఘం వాళ్ళకు చెరువు ఎంత లోపైతే అంత మంచిది. కాకపోతే ఇక్కడ కూడా ఎవరైనా నిలిచినప్పుడు మీరు బాగా రోడ్లు తీయద్దు, భూములకు నీళ్ళు వచ్చేటట్టు ఉండాలి, అదే తీయాలి. పైరు తీస్తే మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చింది ఓయిలు మనం కొనుక్కొని అట్లా చేయకండి. ఇవన్నీ ఏదో అనుకోకుండా ఇవన్నీ చేస్తూ ఉన్నాం. చేసినప్పుడు బాగా చేసుకుంటే మీరు అందరూ బాగుపడతారు. అర్థమైందా? ఇప్పుడు రెంజల్ని అన్నీ అయిపోయినాయి కదా, రోడ్స్ అయిపోయినాయి. మీ అందరికి మొక్కలన్నా బాబు ఒక్క గుంట ఇట్లా వస్తున్నా కావాలనుకుంటు ఒక్క గుంట కావాలేదు. నీళ్ళు ఏమైనా నన్ను సిద్ధపడుతున్నట్టు ఇప్పుడు వేస్తా ఉన్నాం. సన్న బియ్యం, సన్న వడ్లు ఒక ఏడాది కానీ రోగాలు వస్తే సస్తం. సన్ఫ్లవర్ 10-12 ఏళ్ళ కింద అంతే ఉన్నాయి. ఒక్కసారి వైరస్ వచ్చినట్టే కథ అయిపోయి జాబ్ ఇవ్వలేదు. అర్థమైందా? రేవంత్ రెడ్డి ఉతికపోయింది బాబు, మీరు ఏం పోరాల్సిన షుగర్ ఫ్యాక్టరీ గురించి తిరగండి, ఎన్ని ఎకరాలు పెడతారని మీరు చెప్పండి. చెప్తే ఇక పాతది కాదు కొత్తది అయిపోతాం. కొత్తగా ఏదైనా ఒకటి చేసి అదే. కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ మీరు ధైర్యంగా ఉండి బాగా చేసుకోండి. ఎవడు ఆడొక్కడు ఈడొక్కడు ఆ పార్టీ ఈ పార్టీ అసలు పార్టీలు ఎప్పుడైనా మాట్లాడమా? పని స్కూల్ మంచిగా చేస్తున్నాయి. స్కూల్ అన్నీ మంచిగా ఉన్నాయి కదా. గవర్నమెంట్ స్కూల్స్ కూడా బాగా చెప్తున్నాం. రిజల్ట్స్ బాగా వస్తాయి సరే. కాబట్టి మీరు కూడా ప్రైవేట్లో బంద్ చేయండి, ఇళ్ళని గవర్నమెంట్లో చదివిద్దాం. చదవకుంటే నాకు చెప్పాలి, మంచిగా చెప్పకుంటే. కాబట్టి పైసలు కూడా 2 పిల్లలు ఉంటే
సంవత్సరం 40,000-50,000 ఖర్చు ఉన్నారు కదా, అది కూడా మిగులుతాయి మనం. కాబట్టి ఆ చెక్స్ ఇవ్వాలని కోరుతూ ఎడపల్లి మండలంలో మీ రైతులు ఏదైతే వ్యవసాయం చేసుకోవడానికి రోడ్స్ కావాలన్నారో రోడ్స్ అన్ని చేయించినాం. అదేవిధంగా మీకు పంటలు పండే విధంగా ఇది రెండో పంట అయినా ఎండాకాలం కూడా మీరు వర్షాకాలం లెక్క నాటి అయినా అధికారులు ఇరిగేషన్ వాళ్ళు మేమందరం కలిసి మీకు ఎక్కడ ఎండకుండా నీళ్ళు ఇచ్చి పంటలు పండే విధంగా చేశాం. అదేవిధంగా చిన్న వాళ్లకు బీద వాళ్లకు పెళ్లి చేసిన వాళ్లకు షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ మనం చెక్కులు పంపడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఎవరన్నా పిల్లలకు కానీ పెద్దలకు కానీ హెల్త్ ఖరాబ్ అయితే హాస్పిటల్కి పోతే హాస్పిటల్కి పోయిన డబ్బులు దాంట్లో మరి అవి కూడా చెక్కులు ఇచ్చడం జరిగింది. తప్పనిసరిగా అన్ని విధాలుగా చేస్తూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అదేవిధంగా కాకుండా రిజర్వేషన్ కూడా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ అన్నీ ఇచ్చినందుకు మన కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫు నుంచి ముఖ్యమంత్రి గారికి కానీ కేబినెట్ మంత్రులు గారికి అందరికీ ధన్యవాదాలు.